అమ్మో గీత మా దరిద్రం తలకెక్కిందిలే కానీ టైం 4 అయింది. సరే చెబుతున్నా, మీకోసం చెబుతున్నా కానీ గీత, ఎప్పుడు ఎదుటి వాళ్ళని హేళన చేసి మాట్లాడకు. అది నీకు సంస్కారం కాదు. సంస్కారం అంటే ఏంటో నీళ్ళని పడితే నేర్చుకునే కర్మ నాకు పట్టలేదు. మంచి అని తెలిస్తే అది ఎక్కడ నేర్చుకోవచ్చు, కానీ దానికి రౌడీ అని రాజా అని తేడా ఉండకూడదు. మాటలు నెచ్చిన మోసగాడివి, అందుకే ఈ ప్రజల దృష్టిలో దేవుళ్ళ కొలుస్తున్నావు. నేను మోసగాన్ని కాదు, వంచన చేసి వేషగాన్ని కాదు, కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడి నిప్పు లాంటి వ్యక్తిత్వం గలవాణ్ణి. ఈ అమాయకులను ఆదుకోవాలని ప్రతి క్షణం పరితపించే సున్నితమైన మనసు నాది. నీ గొప్పతనం గురించి నువ్వు చెప్పుకోకూడదు, అయినా దాని గురించి నమ్మే అవివేకం కాదు నేను. నువ్వు అవేగి కాదు, అన్నీ తెలిసిన అహంకారివి. అతిలోక సందేహంతో పన్ను వెన్నెల సైతం మార్చే అందాల రాశివి నువ్వు. ఛీ, నేను ద్వేషించే మగాడు నా గురించి మాట్లాడుతున్నా నాకు కంపరంగా ఉంది. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా కౌగులికి ఎంత దగ్గరగా నువ్వు ఉన్నందుకు. దగ్గరగా ఉన్నంత మాత్రాన నీకు దక్కుతాను కూడా నీ పొరపాటు. అంది అందకుండా ఉండి నీ అందాన్ని చూస్తుంటే నా గుండెల్లో నిన్ను పొందాలన్న కోరిక ఎండలా పెరుగుతుంది. ఓని దాటిన నీ వయసుకి ఓని చేసి నీ సొగసుకి సాంబ్రాన్ని వేసి నీ అందాన్ని ఆస్వాదించాలని ఆశగా ఉంది. నువ్వు పెంచుకునే ఆశ నీ పాట ఎంపాసం అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఏమిటా లుక్కు? యూడా మిస్ గీత, నిన్ను చూస్తుంటే యమా కిక్కుగా ఉంది. వారం రోజులు డే అండ్ నైట్ ఫైట్ చేసినా కానీ తనివి తీరని అందం ఉండేది. షడప్, ఆడది ఒంటరి కనిపిస్తే ఎలాగినా మాట్లాడే పద్ధతి సిగ్గుగా లేదా? అది నా తప్పు కాదు, నీ సంవత్సరానికి ఓ నమస్కారం పెట్టి పురస్కారం పొందాలని పాపన నాది. అసలు పుట్టు సంగతే మర్చిపోయి బిడ్డకే అంకితం అనిపించి నీ శృంగార సోయగన చూస్తుంటే నా బతుకంతా నీ చెంతనే ఉందనిపిస్తుంది. అసాధ్యం నువ్వు ఆలోచిస్తే అబాసపాలు అవుతావు, జాగ్రత్త. అసాధ్యం, అసాధ్యం. ఈ సామ్రాట్కి అసాధ్యం అన్నది ఏది ఉండకూడదు. ఈ సామ్రాట్ అంటేనే అసాధ్యానికి అదురు పుడుతుంది. నాకు సాధ్యం కానిది, నాకు దక్కనిది ఈ ప్రపంచంలో ఏది ఉండకూడదు. అది అందమైనా కానీ నేను కోరిన తర్వాత అది కోటలో ఎవరైనా, కోటలో విరబూని అయినా అందే వరకు పోరాడతాను, పొందే వరకు అరాడతాను. నీ ఆరాట ఎదుగుతుంది సమ్రాట్, అందుకే విశేషం లేకుండా మాట్లాడుతున్నావు. విలక్షణమైన నీ అందం ప్రతి క్షణం నన్ను ప్రవర్తింప చేస్తుంటే సలక్షణంగా మాట్లాడటం నా వల్ల కాదు. రోజు రోజుకు రాసుకుంటున్నా నా మోజు తీరే వరకు నీ అందాన్ని ఆగ్రహించాలని ఆకృతిగా ఉంది. పాపం, నువ్వు దేవుడు అనుకుంటున్నారు ఈ ప్రజలు, కాదు నువ్వు దానడం తెలిసిన రోజున ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. ఏ ఆడది ప్రేమించకపోయినా ఊరుకుంటాను, కానీ నువ్వు మాత్రం ప్రేమించకపోతే నేను భరించలేను గీత.
నా ఆశయాల ప్రపంచంలో ఒక ఋషిలా జీవిస్తున్న నన్ను నీ అందంతో నన్ను ఆకర్షించావు. ఎలాగైనా నీ మనసును దోసుకుంటాను.